చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి మొదలైంది. ఒకరేమో ఎంటర్టైన్మెంట్ అందించడంలో మాస్టర్, మరొకరేమో దాన్ని తెరపై పండించడంలో మెగాస్టార్. ఈ ఆసక్తిని అలాగే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నమే మనశంకర వరప్రసాద్కి జరిగింది. సినిమా స్టార్టింగ్ నుండి కూడా మెగాస్టార్ నుండి ప్రేక్షకులు కోరుకునే, ఇష్టపడే, ఇన్నాళ్లు మిస్ అవుతున్న ఎలిమెంట్స్ పేర్చుకుంటూ చాలా శ్రద్ధగా ట్రీట్మెంట్ రాసుకున్నారు. అయితే సంక్రాంతికి వస్తున్నాంలో ఎక్కడా కూడా ఎమోషన్స్ కి తావు ఇవ్వని అనిల్ రావిపూడి ఈ సినిమాలో మాత్రం లైటర్ ఎమోషన్స్ టచ్ చేశాడు. అవి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రాసుకోవడం, ఎగ్జిక్యూట్ చేయడం గొప్ప విషయం. ఇక ఫస్ట్ సీన్ నుండి తనదైన టైమింగ్ తో చెలరేగిన చిరంజీవి స్టైల్, స్వాగ్, ఎనర్జీతో సినిమాని తన భుజాలపై నడిపించాడు. ఈ సినిమాలో చిరంజీవి లేని సీన్స్ చాలా తక్కువ. సినిమా చూస్తున్నంతసేపు ఇన్నాళ్లు ఈ మెగాస్టార్ ఏమైపోయాడు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి ముందు నుండి మరొక ఆకర్షణగా నిలిచిన వెంకటేష్ పాత్ర బాగా పెళ్ళింది. లాస్ట్ 20 నిమిషాలు ఇద్దరు అగ్రహీరోల హంగామా మామూలుగా లేదు. పాటలు, ఫైట్స్ కామెడీతో అలరించారు. నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ గా ఉంది. ఏమాత్రం మారలేదు అనిపిస్తుంది. ఆమె ఓన్ డబ్బింగ్ కూడా బాగానే సెట్ అయింది. సచిన్ కేద్కర్, చిరంజీవి మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ బాగా పేరింది. సంక్రాంతికి వస్తున్నాంలో అదరగొట్టిన బుల్లిరాజుకు ఇందులో డీసెంట్ పాత్ర దక్కింది. బీమ్స్ ఇచ్చిన పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. ఆడియోలో లాస్ట్ రిలీజ్ అయ్యి సినిమాలో ఫస్ట్ వచ్చే హుక్ స్టెప్ స్క్రీన్ పై చాలా బాగుంది. ఆర్ఆర్ అక్కడక్కడ కాస్త అటు ఇటుగా ఉన్నా ఇబ్బంది పెట్టేలా అయితే లేదు. అనిల్ రావిపూడి మాయాజాలం ఈ సంక్రాంతికి కూడా వర్కౌట్ అయింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ కలిపి నిర్మించిన ఈ సినిమాలో నిర్మాణ విలువలకు డోకా లేదు. 30 కోట్లలో ఈ రేంజ్ అవుట్పుట్ రాబట్టారు అంటే ప్రీ ప్రొడక్షన్ ఎంత పకడ్బందీగా చేసుకున్నారో అర్థమవుతుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే అని వెతికితే కష్టం. విలన్ ట్రాక్ వీక్గా ఉంటుంది, కానీ అది ఫీల్ అయ్యేంత లెంగ్త్ లేకుండా ఉంది అనిల్ మార్క్ టేకింగ్. పండగకి ఎలాంటి సినిమా అయితే కావాలో అలాంటి సినిమా తీసుకొచ్చాడు అనిల్ రావిపూడి. జస్ట్ థియేటర్కి వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి రావడానికి అయితే మనశంకర వరప్రసాద్ ఒక మంచి ఆప్షన్.